హాయ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో ఈరోజు వీడియోలో నేను ఫ్యూచర్స్ ఆఫ్ పైథాన్. సో పైథాన్ యొక్క ఫ్యూచర్స్ ఏంటో ఈ వీడియోలో అయితే తెలుసుకుందాం. ఫస్ట్ వన్ వచ్చేసి దేర్ ఆర్ మెనీ ఫ్యూచర్స్ ఇన్ ద పైథాన్లో చాలా ఫ్యూచర్స్ అయితే ఉన్నాయి. ఫస్ట్ వన్ వచ్చేసి ఫ్రీ అండ్ ఓపెన్ సోర్స్ ఈజీ టు కోడ్. ఇది వచ్చేసి పైథాన్ అనేది ఫ్రీ సోర్స్, ఓపెన్ సోర్స్, ఎవరైనా యూజ్ చేసుకోవచ్చు ఫ్రీగా. అండ్ కోడింగ్ అనేది కూడా ఈజీగా ఉంటుంది మనం నేర్చుకున్నట్టయితే. అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసి ఈజీ టు రీడ్, మనం చదవడానికి కూడా ఈజీగా ఉంటుంది. అండ్ ఆబ్జెక్ట్ ఓరియంటెడ్ లాంగ్వేజ్, ఇది వచ్చేసి ఆబ్జెక్ట్ ఓరియంటెడ్ లాంగ్వేజ్. అండ్ డీబగ్ చేయడానికి కూడా చాలా ఈజీగా ఉంటుంది. లైక్ ఏదైనా ఎర్రర్స్ వచ్చినప్పుడు మనం దాన్ని రెక్టిఫై చేయాలన్నా కానీ ఈజీగా అర్థమవుతుంది. అండ్ ఆల్సో డైనమికల్లీ టైప్డ్ లాంగ్వేజ్ హియర్ ఈజ్ ఇన్ ద పైథాన్ వీ కాంట్ డిక్లేర్డ్. సో ఇది ఏంటంటే కనుక మనం డైనమికల్లీ టైప్డ్ లాంగ్వేజ్. అండ్ ఇందులో వచ్చేసి మనం సి లాంగ్వేజ్లో ఇంట్ ఏ అంటే డిక్లరింగ్ చేస్తాం. మనం ఏదైతే డిక్లరింగ్ ఉందో ఇట్ కెన్ బి కాల్డ్ యాజ్ హిస్టారికల్ టైప్డ్ లాంగ్వేజ్. అంటే లైక్ ఇక్కడ ఇలా ఇనిషియేట్ డిక్లరింగ్ చేస్తున్నాం. ఇంట్ ఏ అనేది ఏదైతే ఈ ఇంట్ ఉందో దాన్ని డిక్లరింగ్ అంటాము. సో దాన్నే మనం హిస్టారికల్ టైప్ ఆఫ్ లాంగ్వేజ్ అని అంటాము. అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసి పైథాన్ ఈజ్ అ పోర్టబుల్ లాంగ్వేజ్. లైక్ లైనక్స్, మ్యాక్స్, ఓఎస్, విండోస్ ఇవన్నీ కూడా ఉంటాయి. లైక్ వీ కెన్ రైట్ ఇన్ ఎనీ ఎన్వైర్మెంట్లో మనం వీటిని రాయొచ్చు. లైక్ విండోస్ కానీ మ్యాక్స్ కానీ అలాంటి సిస్టమ్స్ మీద, లైక్ అలాంటి ప్లాట్ఫామ్స్ మీద మనం ఈ ఎన్వైర్మెంట్ని ఇన్స్టాల్ చేసుకొని పైథాన్ అనేది కూడా యూజ్ చేసుకోవచ్చు. సో మీకు కానీ వీడియో నచ్చినట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.